మావోయిస్టుల శకం ముగుస్తోంది. ఇవాళ సెంట్రల్ కమిటీకి చెందిన నలుగురు కీలక నేతలు డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సుప్రీం బాస్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు బడే చొక్కారావు, మల్ల రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి సరెండర్ అయ్యారు. అనారోగ్యం కారణంగానే లొంగిపోతున్నామని చెప్పిన మావోయిస్టులు ప్రజల్లో ఉండి పోరాడతామని ప్రకటించారు. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేతలు నలుగురు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి సరెండర్ అయ్యారు. తెలంగాణ సంబంధించిన వాళ్ళు తొందరగా బయటకు వచ్చి ఈ ప్రధాన స్రవంతిలో ప్రధాన జనవాహినిలో కలవాలని చెప్పి మరొకసారి పిలుపునిస్తున్నాను. తెలంగాణ కోసం అని చెప్పి కాన్స్టిట్యూషనల్ మీన్స్లో, లీగల్ మీన్స్లో పనిచేయాలని చెప్పి వాళ్ళని కోరుతున్నాను. మావోయిస్టు ప్రస్తుత సుప్రీం తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆయనపై 25 లక్షల రివార్డు ఉంది. మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఈయనపై కూడా 25 లక్షల నగదు బహుమతి ఉంది. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ స్టేట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న స్టేట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పునరావాసం కింద వీరికి లభించే 90 లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. 21 అక్టోబర్ 2025 రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలామంది బయటకు వస్తున్నారు. అజ్ఞాతం వీడి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మని చెప్పి వారు అప్పుడు పిలుపునిచ్చినారు. తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే పునరావాసం పథకం మనం ప్రారంభించినామో 1993 ఆ టైంలో, దాంట్లో ఏదైతే వీరికి రివార్డ్ రావాలనో, పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడు గత 2 ఏళ్లుగా 4 సీసీఎంలు, 16 మంది ఎస్ఈఎంలు, 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు, 85 మంది ఏసీఎస్లు, 60 మంది పార్టీ సభ్యులు సహా మొత్తం 591 మంది లొంగిపోయారని డీజీపీ చెప్పారు. ఇంకా 11 మంది అజ్ఞాతంలో ఉన్నారని, వారందరూ కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు డీజీపీ. అండర్ గ్రౌండ్ లో అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మాకున్న సమాచారం ప్రకారం అతను అడవుల్లో లేడు, ఇక్కడ బయట షెల్టర్లో ఉన్నట్టు తెలుస్తుంది. పుసునూరి నరహరి ఎలియాస్ సంతోష్, ఇతను ఈస్ట్ రీజనల్ బ్యూరో మెంబర్. కాశపోగు భవానీ ఎలియాస్ సుగుణ, ఈమె ఏరియా కమిటీ మెంబర్గా ఉంది. తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ టీంలో ఉండి పనిచేసేది. కుంజం ఇడామల్, ఇతను కమాండర్ ఎల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కమాండర్గా ఉన్నాడు. ఈ 11 మందిని కూడా తొందరగా బయటకు వచ్చి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అనారోగ్య కారణాలతోనే లొంగిపోయామని దేవ్జీ ప్రకటించారు. ప్రజా సమస్యలపై ప్రజల్లో ఉండి కోట్లాడుతామని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తామన్నారు దేవ్జీ. నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నా. పార్లమెంటు వ్యవస్థల్లోకి పోవాలనేది తమ ఉద్దేశం కాదన్నారు మల్లా రాజిరెడ్డి. ప్రజల సమస్యలపై జరిగే పోరాటాలను సంఘటితం చేయడం కోసం చట్టపరిధిలో పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజా పోరాటాల వెనుక నిలబడతామని చెప్పారు. మావోయిజం ఎప్పటికీ ముగిసిపోదన్నారు మల్లా రాజిరెడ్డి. మేము రేపు ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరపున ప్రజలతో నిలబడి పనిచేస్తామని అటువంటిది చెప్తున్నాం. 2026 మార్చి 31 కల్లా దేశాన్ని వామపక్ష తీవ్రవాద రహితంగా మార్చుతామని కేంద్రం ప్రకటించింది. దీనిలో భాగంగా ఆపరేషన్ కగార్ పేరుతో సెర్చింగ్ చేపడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మావోయిస్టులు భారీగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. కీలక నేత గణపతి కూడా త్వరలో లొంగిపోతారని పోలీసులు ప్రకటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. ఆర్టీసీ విలీనం, కార్మికుల సమస్యల అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్మికుల భద్రత కోసం ఈఎస్ఐ కార్పొరేషన్ స్థాపించారని అన్నారు మంత్రులు. ఉద్యోగులకు ప్రమాద బీమా, ఆరోగ్య పథకాలను ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు. ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసిన టీజీఓ, టీఎన్జీఓ, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నాయకులు, ఉద్యోగులు తమ చిరకాల వాంఛను నెరవేర్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ 2 పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో కార్మికుల భద్రత కోసం ఈఎస్ఐ కార్పొరేషన్ స్థాపించారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పేదలందరికీ ఈఎస్ఐ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందుతోందన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ 75వ ఫౌండేషన్ డేలో పాల్గొన్నారు మంత్రి వివేక్. రాష్ట్రంలో 18 డిస్పెన్సరీల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 18 డిస్పెన్సరీస్ తెలంగాణలో క్యాన్సిల్ చేసినట్టు న్యూస్ ఐటమ్ వచ్చింది. నిన్న కేబినెట్ లో కూడా ఈ విషయం చర్చించాము. ఎందుకంటే శాంక్షన్ అయ్యి కూడా సుమారు 7-8 ఇయర్స్ అయ్యింది. అప్పటి నుంచి కూడా ఏం చొరవ తీసుకోలేదు దీంట్లో. ఎస్టర్డే చెప్పారు వారు కేబినెట్ లోనే చర్చించినప్పుడు, నో వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ప్లీజ్ శాంక్షన్ అండ్ సీ దట్ అగైన్ దిస్ 18 dispensaries ఆర్ రివైవ్డ్. సో అదొక మంచి నిర్ణయం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని రామస్వామి గట్టు దగ్గర నిర్మిస్తున్న మోడల్ కాలనీ ఇండ్ల సముదాయాన్ని పరిశీలించారు. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాలనీని ప్రారంభిస్తామని తెలిపారు. ఎలాంటి రాజకీయం లేకుండా పేదలకు ఇండ్లు అందిస్తున్నట్లు తెలిపారు. మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా ఈ 2160 బెనిఫిషియరీ కుటుంబాలను 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమీడియట్లీ ఈ వారంలో సెలెక్ట్ చేయబోతున్నాము. ఆర్టీసీ విలీనం, కార్మికుల సమస్యల అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ పురోగతి, ప్రయాణికుల సౌలభ్యం అనే 3 ఎజెండాలపై ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆర్టీసీ కార్మికులు నా కుటుంబ సభ్యులు, ఈ ప్రభుత్వ భాగస్వాములు. ఆర్టీసీ విలీనము, కార్మిక సంఘాలకు సంబంధించిన గుర్తింపు అనే అంశాలు ప్రభుత్వంలో పరిశీలనలో ఉన్నాయి. మిగతా అన్ని అంశాలను ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకటి నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాం. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా మిషన్ భగీరథ ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. గ్రామాల సర్పంచ్లతో కలిసి డ్రైవ్లు చేపట్టాలన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ మంచినీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై సమీక్ష చేశారు మంత్రి. నీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. రిజర్వాయర్లలో తగినంత నీటి లభ్యత ఉందని, వేసవిలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రికి తెలిపారు అధికారులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా గొప్పలకు పోయి ప్రజలకు 100% నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామని కేంద్రానికి నివేదించాల్సిన అవసరం లేదన్నారు సీతక్క. ఉన్న వాస్తవాలను కేంద్రానికి చెప్పాలన్నారు. స్వర్గీయ మాజీ మంత్రి ఈశ్వరీబాయి లేని లోటును ఆమె కూతురుగా తాను పూర్తి చేయలేకపోతున్నారని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి గీతారెడ్డి. దళితుల అభ్యున్నతికి, మహిళల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం కోసం ఈశ్వరీబాయి అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఈశ్వరీబాయి 35వ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి సర్కిల్లో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మా తల్లిగారు లేట్ శ్రీమతి జె ఈశ్వరీబాయి గారి 35వ వర్ధంతి. కానీ ఆమె లోటు మేము ఇప్పటికీ పూడ్చలేకపోతున్నాం. ఎందుకంటే అలాంటి శక్తి, ఒక శక్తి, మహిళా శక్తి. ఎందుకంటే ఆ రోజుల్లో మహిళలే బయటికి రానున్న రోజుల్లో. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను సన్మానించారు వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా మార్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై టీవీవీపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రిని సన్మానించారు. తమ సుదీర్ఘ ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. గుజరాత్లోని అహ్మదాబాద్ మెట్రో రైలు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే 3 కీలక రైల్వే ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్.
ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేరళ పేరు మార్పు బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదానికి పంపనున్నట్లు చెప్పారు సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తర్వాత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల క్రితమే కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మార్చాలని పినరయి విజయన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. ఇప్పుడు ఎన్నికల ముందు దానికి ఓకే చెప్పింది కేంద్రం. एक बड़ी डिमांड थी कि केरला का नाम केरलम होना चाहिए. इस डिमांड को आज यूनियन कैबिनेट ने अप्रूवल दिया. केरला ऑल्ट्रेशन ऑफ नेम बिल 2026 ये राज्य की विधानसभा के पास भेजेंगे और उनके राज्य की विधानसभा के निर्णय के आने के बाद में भारत सरकार इसमें अगला स्टेप लेगी. గుజరాత్లోని అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఆమోదం తెలిపింది కేంద్రం. గిఫ్ట్ సిటీ నుంచి షాపూర్ వరకు మెట్రో విస్తరించనున్నట్టు తెలిపారు కేంద్ర మంత్రి వైష్ణవ్. దీనికోసం 1067 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. 3 ఎలివేటెడ్ స్టేషన్లు నిర్మించుచున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో ప్రాంతీయ కనెక్టివిటీతో పాటు యువతకి ఉపాధి పెరుగుతుందన్నారు వైష్ణవ్. नेक्स्ट प्रोजेक्ट आज जो अप्रूव हुआ है वो है अहमदाबाद का मेट्रो. ये फेज 2 का, इसमें फेज 2 में ये जो गिफ्ट सिटी हम देख रहे हैं, ये वाला जो इस पर है GNLU से गिफ्ट सिटी, इसके आगे नेक्स्ट इस पर बनेगा गिफ्ट सिटी से शाहपुर का. ये वाला प्रोजेक्ट आज अप्रूव हुआ है गिफ्ट सिटी से शाहपुर का. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోదీ సర్కార్. కొత్త టెర్మినల్ నిర్మాణానికి 1667 కోట్ల నిధులు కేటాయించింది. జమ్మూ కాశ్మీర్లో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి వైష్ణవ్. ये बहुत इंपॉर्टेंट प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किया. श्रीनगर एयरपोर्ट का नया इंटीग्रेटेड टर्मिनल बिल्डिंग, काफ़ी बड़ा टर्मिनल बनेगा जो आज की जो कैपेसिटी उससे काफ़ी बड़ा बनेगा. ये पूरा इसका एयरपोर्ट के एरिया का मैप है. इस मैप में इसका मास्टर प्लान बनेगा. పలు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. గోండియా జబల్పూర్ రైల్వే లైన్ డంబ్లింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే 3 రైల్వే ప్రాజెక్టులకు ఓకే చెప్పింది కేంద్ర కేబినెట్. ఇవి ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతాలను కవర్ చేస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి వైష్ణవ్. ఈ ప్రాజెక్టును 5236 కోట్ల నిధులతో నిర్మించుచున్నట్లు తెలిపారు. రిజర్వ్ ఫారెస్టుల నుంచి వెళ్లే మార్గాల్లో అండర్ పాసులు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ఉత్తర, దక్షిణ భారత్ మధ్య పూర్తి కనెక్టివిటీ అందిస్తుందన్నారు వైష్ణవ్. साथियों, 3 रेलवे के प्रोजेक्ट्स अप्रूव हुए हैं. ये तीनों बहुत ही महत्वपूर्ण प्रोजेक्ट हैं और बहुत इम्पोर्टेंट कॉरिडोर्स को कैपेसिटी बढ़ाने के काम में है. पहला प्रोजेक्ट है जबलपुर से गोंदिया. तो एक डायरेक्ट पैरेलल कॉरिडोर बन जाता है जो नॉर्थ से साउथ की कनेक्टिविटी को सिग्निफिकेंटली इम्प्रूव करता है. విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు అశ్విని వైష్ణవ్. ముడి చమురు మద్దతు ధర పెంచుతున్నట్లు తెలిపారు. క్వింటాకు 275 రూపాయలు పెంచుతున్నట్లు చెప్పారు. దీంతో ముడి చమురు ధర 5925 రూపాయలకు చేరనుంది. ప్రపంచ దేశాలతో శాసన సంబంధాలపై పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ లో అన్ని పార్టీల ఎంపీలను భాగస్వాములను చేసినట్లు తెలిపింది. ప్రధాని మోదీ సర్కార్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు బీజేపీ నేతలు. ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన ముందస్తు కుట్రేనని ఆరోపించారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలపై 60 పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈ బృందాల్లో వివిధ పార్టీలకు చెందిన నేతలను నియమించినట్లు చెప్పారు. ప్రపంచ దేశాలతో భారత్ శాసన సంబంధాలపై ఈ గ్రూపులు పనిచేస్తాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ టైంలో దౌత్య చర్చలకు ఏర్పాటు చేసిన కమిటీలతో విజయం సాధించినట్లు చెప్పారు. అదేవిధంగా 60 దేశాలతో సంబంధాలపై పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపులు పనిచేస్తాయన్నారు రిజిజు. రైతుల సంక్షేమానికి మోదీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. కేంద్రం అందిస్తున్న సాయం పంట పెట్టుబడులకు ఉపయోగపడుతుందన్నారు శివరాజ్ సింగ్. इसलिए समय पर जो राशि केंद्र सरकार के द्वारा इन दोनों योजनाओं में दी गई है वो ठीक से खर्च हो जाए और उसका बेहतर उपयोग किसानों के हित में हो सके, इसलिए राज्यवार
परियोजना वार भी, क्योंकि दोनों योजनाओं में मिला के दोनों कृषि उन्नति और RKVY में मिला के 18 योजनाएं चलती है, उनकी प्रगति की समीक्षा करके मैंने आग्रह किया है कि पैसा ठीक ढंग से लेकिन तेजी से खर्च करें, ताकि 31 मार्च तक सारी राशि खर्च करके हम किसानों का कल्याण कर सकें। ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్. సింగపూర్లో జరిగిన ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ రోడ్ షోలో పాల్గొన్నారు యోగి. యూపీలోకి వచ్చే ప్రతి పెట్టుబడి సురక్షితమని తాను హామీ ఇవ్వగలనని చెప్పారు. గత 9 ఏళ్లలో యూపీ జీఎస్టీపీ 13 లక్షల కోట్ల నుంచి 36 లక్షల కోట్లకు పెరిగిందన్నారు సీఎం యోగి. यहाँ का हर इंडस्ट्री लीडर आज भारत के अंदर एक ड्रीम डेस्टिनेशन के रूप में उत्तर प्रदेश की क्या भूमिका हो सकती है और उत्तर प्रदेश कैसे भारत की इकोनॉमी के लिए ग्रोथ इंजन के रूप में काम कर रहा है, उन सभी संभावनाओं को आपने यहां पर देखा होगा. लैंड ऑफ पोटेंशियल से लैंड ऑफ परफॉर्मेंस की इस यात्रा को सफलतापूर्वक आप सबके सामने प्रस्तुत करने में सफलता प्राप्त की है. ఢిల్లీ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ ఆందోళన కేవలం 4-5 చేసింది కాదన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా. ఈ ఘటన వెనుక రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతల పాత్ర ఉందని ఆరోపించారు. యూత్ కాంగ్రెస్ ఆందోళనపై ఇండియా కూటమి నేతలు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు.